హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఇది చింతకాయ చారు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా ఇదైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా మా అమ్మ ఒక సీక్రెట్ కూడా చెప్పింది. ఈ చారుకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే ఏం చేయాలనేది నేను మధ్యలో చెప్తూ ఉంటాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనము ముందు ఒక 150 గ్రామ్స్ చింతకాయలు ఉడకబెట్టేసుకొని రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిర్చీలు, మళ్ళీ ఒక 4-5 మిరియాలు కూడా వేసుకోవాలి. ఇందులో బెండకాయలు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక 10-15 బెండకాయలు కూడా తరిగి పెద్ద పెద్దగా తరిగి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పచ్చిమిర్చి, ఇందులో ఎండుకారం అసలు వేయొద్దు. ఒక పచ్చిమిర్చి చీలికలు కూడా ఒక 10-15 వేసేసుకొని కొంచెం ఉప్పు వేస్తే ఆ పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా 2-3 వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపెక్కగా దంచి వేసేసేయాలి. వేసేసి అది ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. 2-3 ముక్కలు చేసి చిన్న ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఉల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే బెండకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. బెండకాయ ముక్కలు వేయగానే టమాటా కూడా ఒక చిన్న టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి వేసేసుకోవాలి. బెండకాయ టమాటా కొంచెం సేపు మగ్గేదాకా మూత పెట్టి ఉంచేసేయాలి. కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక చారు తీసుకున్నాం కదా, చింతకాయ చారు, అదే చింతకాయ రసం తీసుకున్నాం కదా, ఆ రసము పులుపు చెక్ చేసుకొని పోసేసుకోండి. ఎక్కువ పుల్లగా ఉంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయండి, తక్కువ పులుపు ఉంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. పోసేసి కొంచెం సరిపడా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీదనే నిదానంగా మరగనివ్వండి. దీనికి పసుపు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, లాస్ట్లో వేయాలి. ముందే వేస్తే పసుపు కూడా మాడిపోతుందని తర్వాత వేస్తున్నాను. మంచి కలర్ వస్తుంది. మంచి కలర్ వచ్చినప్పుడే కదా మనకు కూడా తినాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఇప్పుడు మా అమ్మ చెప్పిన సీక్రెట్ ఏంటో చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనము వెల్లుల్లి చారులో కూడా వేసినాం కదా, కొన్ని ఎల్లిపాయలు తీసుకొని రోట్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను అది 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. దంచి 1 స్పూను బియ్యం పిండి, 1 స్పూను శనగపిండి సరిపోతుంది ఈ చారుకి. దంచి ఆ పిండిలో ఇది కలపాలన్నమాట. కలిపి చారు మరిగినాక అప్పుడు ఫైనల్గా పోసేసి నిదానంగా పోసి కలిపి 1 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి మరి కాసేపు మరిగించేసి దించేసేయాలన్నమాట. అప్పుడే మంచి చారుకు చిక్కదనం వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది అనమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇది మా అమ్మ చెప్పిన సీక్రెట్. ఇలా అయిపోతే మన చారు రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకా చారు దించేసి చల్లారిన తర్వాత అన్నంలో పోసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ చారు చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా సీజనల్గా దొరికే చింతకాయలకి ఇట్లా చారు చేసుకొని మీరు కూడా తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా నాకు తెలపండి. అంతవరకు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.